వెనకాడే ప్రసక్తి లేదు, దేనికి వెనకం చేసే ప్రసక్తి లేదు, ఎవరికి భయపడలేదు. ఏ తాటాకు చెప్పులకి జగన్మోహన్ రెడ్డికి భయపడినప్పుడు ఇట్లాంటి పిప్పీలకాలకు భయపడతామా, లెక్క చేస్తామా? మడమతిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఇక్కడి నుంచి హిందూపూర్ నుంచి పోటీ చేసి ఏ రకంగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేశారో అదే విధంగా ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో మీ సోదరుడు సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి ధర్మవరం పేరుని హస్తినాపురిలో వినిపిస్తాడు. ఎక్కడ కూడా వీళ్ళ లేదు. నిరంతరం అందుబాటులో ఉంటాను. అభివృద్ధి పనుల కోసం, సంక్షేమ పనుల కోసం, మన ప్రాంతంలో అవసరాల కోసం మాత్రమే అడుగు బయట పెట్టి అటువైపు ఎర్రాయపాలెం దాటిపోతాను తప్పిస్తే ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. అభివృద్ధి నిరాటంగా కొనసాగుతుంది. ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందిస్తుంది. ఒక మాట చెప్తున్నా, మీరు ధర్మవరం ప్రజలకు అందుబాటులో ఉంటారా, ధర్మవరం సమస్యలు చూస్తారా అని అడుగుతుంటే బత్తలపల్లె సమస్యలే కాదు, కేవలం ధర్మవరం సమస్యలే కాదు, ధర్మవరానికి సంబంధించిన ప్రతి ఒక్కరిది దేశంలో ఎక్కడున్నా కూడా నేను ఉంటానని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నా. ఎక్కడ వచ్చినా కూడా వెనకాడే ప్రసక్తి లేదు, దేనికి వెనకం చేసే ప్రసక్తి లేదు, ఎవరికి భయపడలేదు. నా పేరులో సత్యం ఉంది, ధర్మవరంలో ధర్మం ఉంది. ఈ విషయంలో వెనకంజి వేసే మాట